ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి, మీరు లేచారా? అయ్యో, జాగ్రత్త అండి. ఏమండి, జాగ్రత్త. ఏమైందండి? నీరసంగా ఉందా? మీరు కూర్చోండి, నేను మీకోసం జ్యూస్ తీసుకొస్తాను. జ్యూస్లో ఆ మందు కలపడం మర్చిపోవుగా. ఏంటాగిపోయావు? వెళ్ళు, వెళ్ళి మందు కలిపి తీసుకురా. తాగి చేస్తాను. నా ప్రాణం పోయేంత వరకు నీ దుర్మార్గపు ప్రయత్నం ఆపవని నాకు అర్థమైపోయింది. నన్ను చంపేసి నా శవంతో కాపురం చెయ్యి. అలా మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని చంపడం ఏంటి? అలా మాట్లాడకండి, మీకు దండం పెడతాను. ఇక చాలించు నీ నాటకాలు. ఈ నటనతోనే వంచించి నా ప్రేమని నాకు దూరం చేశావు. ఈ నటనతోనే నా జీవితంలో కడుగు పెట్టి నా మనసుతో, నా బతుకుతో ఆటలాడుకుంటున్నావు. అది సరిపోదు అన్నట్టు ఈరోజు ఏకంగా నీ సరదాలు, కోరికలు తీర్చుకోవడానికి మందు పెట్టి నీ క్యారెక్టర్ ఎంత నీచమైందో చూపించుకున్నావు. లేదండి, లేదు. మీ ప్రేమను కోరుకున్నానండి, మీతో సంతోషకరమైన జీవితాన్ని కోరుకున్నానండి. అంతేకాని మీ మీద నాకు ఎలాంటి ఉద్దేశము లేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి ప్లీజ్. నమ్మాలా? నిన్ను నమ్మాలా? నేను మరొకరిని ప్రేమించానని నీకు తెలిసి కూడా ఆ ప్రేమని నీ స్వార్థం కోసం బలి తీసుకున్నావు. నాతో నీ మెడలో ఓ పథకం ప్రకారం తాళి కట్టించుకున్నావు. నీ దొంగ నటనతో, విషపు ఆలోచనలతో ఇంట్లో వాళ్ళందరికీ దగ్గరయ్యావు. అలాంటి నిన్ను నేను నమ్మాలా? ఏమన్నావు? నా నుంచి మంచి ప్రేమను కోరుకుంటున్నావా? సంతోషకరమైన జీవితాన్ని ఆశించావా? ప్రేమంటే తెలుసా నీకు? తెలుసా? నిజంగా ప్రేమ కావాలనుకుంటే నువ్వు గెలుచుకోవలసింది నా మనసుని కానీ నా శరీరాన్ని కాదు. ఎంత కష్టాన్నైనా భరిస్తూ బంధంలో సంతోషాన్ని వెతుక్కోవాలి కానీ మొగుడికి మందు పెట్టి బలవంతంగా నువ్వు పొందాలనుకున్న సుఖం, సంతోషకరమైన జీవితం ఎలా అవుతుంది? ప్రేమతో
రెండు మనసులు కలిసి జీవితాన్ని ఒకటిగా పంచుకుంటేనే అది సంసారం. కోరికలు తీర్చుకోవడానికి అడ్డదారుల్లో ఇలా చెయ్యాలనుకుంటే దాన్ని ఏమంటారో తెలుసా? అలాంటి పనులంటారు. వద్దండి, వద్దు. ఆ మాటను నేను వినలేకపోతున్నాను. నేను చేసింది మీరు తప్పనుకుంటున్నారో పాపం అనుకుంటున్నారో కానీ మీతో జీవితం పంచుకోవడానికి ఏదో పొరపాటుగా మాత్రమే ఇలా చేశాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను క్షమించండి. జీవితం పంచుకోవడానికి ఇక మన మధ్య ఏం మిగిలిందని? మోసాలు కుట్రల వల్ల మూడు ముళ్ళ బంధం ముళ్ళ కంపలా మనిషిని బంధిస్తుంది కానీ ఎన్నటికీ ఇష్టంతో కాపురం చేయించలేదు. ఇంతవరకు నీ మీద నాకు ప్రేమ లేకపోయినా కోపంలో అయినా కనీసం మనిషిలా అయినా చూసేవాణ్ణి. కానీ ఇప్పుడు కన్నెత్తి నిన్ను చూడాలంటే కూడా అసహ్యం వేస్తోంది. ఒళ్ళంతా కంపరంగా ఉంది. నువ్వు కళ్ళ ముందుంటే వద్దు. నీతో నేను కలిసి బతకడం కాదు, ఈ గదిలో కలిసున్నా భరించే శక్తి నాకు లేదు. వెళ్ళిపో. నా కళ్ళ ముందుండడానికి వీల్లేదు. ఈ ఇంట్లోంచి, నా జీవితంలోంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. ఏంటండి అలా అంటారు? వెళ్ళిపోమ్మంటే ఎక్కడికండి నేను వెళ్ళేది? పెళ్ళైన ఆడదానికి భర్తేనండి సర్వస్వం. ఆ బంధాన్ని కాదనుకుని మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి పోగలను? ఊపిరి ఉన్నంత వరకు మీ నీడలోనే బతుకుతాను. మీ నుంచి దూరమై ఈ గడప దాటే రోజు నాకు వచ్చింది అంటే అది కాటికే కాని మరో చోటికి మాత్రం కాదండి. అయితే పో. ఆ రోజు ఈ రోజు వచ్చిందనుకుని ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో. నువ్వు నా ముందు నుంచి వెళ్ళు. లేదంటే నేనే అందరినీ విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నీకు కాదు కదా, నేనింకెవ్వరికీ ఉండను. ఒక విధవగా రాజభోగాలు అనుభవించుకుంటూ ఈ ఇంట్లోనే ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.